ఈ రోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ రోజు మన వీడియోలో భారతదేశపు మొట్టమొదటి టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఇలాంటి ఇమేజ్ జనరేటర్ కాదండి, చాలా వెరైటీగా అనిపించింది నాకు. ఇప్పటివరకు టెస్ట్ చేసిన టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్స్ కి ఇదికి డిఫరెన్స్ ఏంటి, అలానే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇక ఈ రోజు మన వీడియోలో చెప్పబోయే ఏఐ టూల్ పేరు ఏంటంటే Kaleido.ai అన్నమాట. భారతదేశపు మొట్టమొదటి టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఇదే. మనకి ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అందులోను ఇది ఇండియాలో డెవలప్ చేసిన ఏఐ మోడల్ అనమాట. ఈ Kaleido.ai అనేది ఉందో, మీరు ఇనిషియల్ గా వెబ్సైట్ లోకి వెళ్లే ముందు యాక్సెస్ చేయాలంటే ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. మీకు మల్టిపుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన విధంగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇందులో అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయని చెప్పి. ఇది మీరు ప్రాంప్ట్ ఇచ్చే ట్యాబ్ అనమాట. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్హాన్స్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అదొక ఫీచర్ ఉంది. అలానే ఇది సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు ఇచ్చిన ఇమేజ్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఏ రెజల్యూషన్ లో మీకు ఇమేజ్ కావాలి, ఏ ఆస్పెక్ట్ రేషియో ఇమేజ్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్టైల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇది ఇమేజ్ పరంగా మీరు క్రియేట్ చేసుకునేది. అలానే ఇక్కడ మీకు గ్యాలరీ అనే ఒక ఆప్షన్ ఉంది, చూసారా? సో గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ వెబ్సైట్ లో ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ ఇమేజ్ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. అలానే ఇక్కడ మై బోర్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ మై బోర్డ్స్ మీరు ఏమన్నా ఇమేజ్ జనరేట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇమాజిన్ లోకి వెళ్తే ఇమాజిన్ లో మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేటివ్ కార్నర్, పోస్టర్స్ అండ్ క్రియేటివ్, స్మార్ట్ ఎడిటర్, మూవ్మెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నాకు బాగా నచ్చిన ఏంటంటే పోస్టర్స్ అండ్ క్రియేటివ్స్ అనమాట. అది ఎందుకు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నేను క్రియేటివ్ కార్నర్ లోకి వెళ్ళి అసలు ఇది టెక్స్ట్ ఇమేజ్ బాగా జనరేట్ చేస్తుందో లేదో కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఎందుకంటే మనకి ఫేషియల్ గా ముఖం అంతా బాగానే జనరేట్ చేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయమని చెప్తున్నాను. హెడ్ షాట్ పోర్ట్రేట్ ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను. సో మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అనుకున్న తర్వాత ఇమాజిన్ మీద క్లిక్ చేశాను. సో ఇమేజ్ జనరేట్ చేయడానికి విత్ ఇన్ 1 minute లోపే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాయండి. ఒకసారి చూద్దాం జనరేట్ అవుతుందో లేదో. ఒక ఇమేజ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను. సో చూడడానికి ఇండియన్ ఉమెన్ ఫేస్ లానే కనిపిస్తుంది, నీట్ గానే అనిపిస్తుంది. నాకైతే ఇమేజ్ బాగానే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ సిస్టమ్ లో కానీ మీ ఫోన్ లో కానీ సేవ్ అయిపోతుంది అనమాట. సో డీటెయిల్ చూడొచ్చు. నేను జూమ్ చేసినా కూడా మీకు క్లారిటీగానే కనిపిస్తుంది. అయితే మీకు కింద వాటర్ మార్క్ అయితే వచ్చేస్తుందండి. ఇది కొంచెం ప్రొఫెషనల్ గా జనరేట్ చేస్తుంది. నేను అనుకున్న ఫస్ట్ ఇమేజ్ అయితే బాగానే వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ దేనికంటే ఇమేజెస్ మీద టెక్స్ట్ బాగా జనరేట్ చేస్తుందో టెస్ట్ చేయడం కోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మనకి 16:9 రెజల్యూషన్ పెట్టాను. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇమాజినింగ్ అని చెప్పి చూపిస్తుంది. వన్స్ ఈ సెకండ్స్ కంప్లీట్ అయితే ఇమేజ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిందని అర్థం అనమాట. టెక్స్ట్ కావాలన్నాడు. స్టాప్ బోర్డ్ వరకు స్టాప్ అనే పదం అయితే బాగానే ఇచ్చింది. స్టేల్ అనే పదం ఓకే, బట్ ఈ రిజ్మిగ్ ఎన్ఎంఎన్ఆర్స్ అనేది మీనింగ్ లాగా అయితే నాకు అనిపించలేదు. బట్ స్టిల్ టెక్స్ట్ పరంగా అయితే టెక్స్ట్ అయితే తెలుస్తుంది కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ లేదు. కానీ కొన్ని స్టాప్ అనే పదాల వరకు పర్లేదు, బాగానే జనరేట్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ దేనికంటే మనకి కెమెరాతో తీసిన ఒక ఇమేజ్ కావాలి, అంత రియలిస్టిక్ గా జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో Canon 5D Mark II తో ఇమేజ్ చేస్తే ఇలా రావాలని చెప్తే నాకు జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట ఇది. సో మనకి నిజంగా అంత డీటెయిల్నెస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బాగానే అనిపించింది నాకు ఇమేజ్ కూడా. నెక్స్ట్ నేను టెస్ట్ చేస్తున్న కేటగిరీ ఏంటంటే ఏదైనా కవర్ పేజ్ కోసం ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే దానికి తగ్గట్టుగా బ్రాండ్స్ రిలేటెడ్ గా ప్రాంప్ట్ అయితే ఇచ్చాను నేను. సో ఒక వాచ్ విత్ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పాను. సో ఆ డీటెయిల్నెస్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఈ నెంబర్స్ లోపల నెంబర్స్ కొంచెం బ్లర్ అయినాయి అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను షాడోస్ ఏమి రాకుండా ఉండాలని చెప్పాను, బట్ ఇక్కడ షాడో వచ్చేసింది. ఇది లోగో పరంగా వచ్చింది కానీ ఇదైతే మాత్రం షాడో కింద వచ్చింది అనమాట. సో నెక్స్ట్ నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చానండి. ఈసారి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే సన్సెట్ కి రిలేటెడ్ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అంటే ఈవినింగ్ రిలేటెడ్ గా ఒక లైటింగ్ ని సరిగ్గా తీసుకుంటుంది ప్రాంప్ట్ అనే ఒక ఐడియాతో ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. సో జనరేట్ చేసింది ఓకే, కానీ ఇది
అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. ఓకే, బట్ ఇది కొంచెం ఏ జనరేటెడ్ అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక కల్చర్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. అది సరిగ్గా అర్థం చేసుకుంటుందో లేదో టెస్ట్ చేయడం కోసం. అలానే బ్యాక్ టు బ్యాక్ ఇమేజ్ జనరేట్ చేయమంటే చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో మన ఇచ్చిన ఫస్ట్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ జనరేట్ చేయమని ఇమేజ్ అనమాట. నిజంగా బాగా వచ్చిందండి. జపనీస్ రిలేటెడ్ కల్చర్ ని చూసినట్టుగా ఆ ఇమేజ్ కూడా క్వాలిటీగానే అనిపిస్తుంది నాకు. నిజంగా జపనీస్ లో అక్కడ ఉన్న ఆడవాళ్ళు అక్కడ ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకి ఇమేజ్ అయితే బాగా వచ్చింది. ఇమేజ్ కూడా బాగానే అనిపించింది. నెక్స్ట్ నేను ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్ ఇంకోటి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేసే విధంగా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో అది చూడొచ్చు, వేరే స్టైల్లో తీసుకుంది అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఇక్కడ ఏ స్టైల్ సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్ గా ఏ మోడలే తనకు నచ్చిన స్టైల్లో జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది క్రియేటివ్ అనగానే కొంచెం యానిమేటెడ్ స్టైల్ జనరేట్ చేస్తుంది. మన ఇచ్చిన మిగిలిన అన్ని కూడా రియలిస్టిక్ కాబట్టి రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అలానే ఇప్పుడు హ్యూమన్ ఫేసెస్ బాగా జనరేట్ చేస్తుందో లేదో చెక్ చేయడం కోసం ఇంకొకసారి గ్రూప్ ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. 10 ఇమేజ్ జనరేట్ చేసాం, బట్ ఒక్కొక్క దానికి 2 ఇమేజ్ వచ్చినాయి కాబట్టి ఈ జనరేషన్ తో మనం 20 ఇమేజ్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో 20 జనరేషన్స్ అయిన తర్వాత కూడా స్టిల్ ఈ మోడల్ అయితే మనకు ఫ్రీగా యాక్సెస్ అయితే వర్క్ అవుతుంది. సో గ్రూప్ ఇమేజ్ జనరేట్ చేయమంటే సో ఈ పర్సన్ వీళ్ళు ఓకే, బట్ ఈ పర్సన్ అయితే సరిగ్గా రాలేదు. ఇవి కూడా కళ్ళు సరిగ్గా రాలేదు, ఈ పర్సన్ కళ్ళు మూసిపోయిన వచ్చినాయి. సో గ్రూప్ పరంగా కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట ఇమేజ్, బట్ సింగిల్ పర్సన్స్ వరకు అయితే బాగానే జనరేట్ చేస్తుంది. ఇమేజ్ జనరేట్ చేసిన వరకు అయితే నాకు బాగానే అనిపించింది. అంటే కొంచెం అటు ఇటుగా ఒక్కటి బాగా స్లైట్ గా కొన్ని చోట్ల ఇబ్బందులు, గ్రూప్ రిలేటెడ్ ఇమేజ్ తప్పిస్తే మిగిలిన కేటగిరీస్ బాగానే అనిపించింది. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇందులో నాకు నచ్చింది ఒకటి ఉందని, పాస్టర్స్ అండ్ క్రియేటివ్. టెస్ట్ చేసిన వాటిలో స్పెసిఫిక్ గా డైరెక్ట్ పాస్టర్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక బై డిఫాల్ట్ బ్లూ ప్రింట్ లాంటి ప్రాంప్ట్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ట్రెడిషనల్ డే అని సెలెక్ట్ చేద్దాం. సో మీ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసాం అనుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు కార్పొరేట్ రిలేటెడ్ గా ఏమైనా జనరేట్ చేద్దాం అనుకుంటే దాని ప్రకారంగా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏమేమి ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని రీప్లేస్ చేసే విధంగా హెడ్లైన్ ఏదైతే ఉందో అది ఏ ఇన్ కల్చర్ అని కింద మార్చాను, ఆర్గనైజ్ బై ఏ తెలుగు అని పెట్టాను, టేకింగ్ ప్లేస్ అట్ యూట్యూబ్ అంటే ఇక్కడ కింద వచ్చేది. నెక్స్ట్ డేట్ వచ్చి ఇక్కడ 12 సెప్టెంబర్ అలాగే ఉంచేసి ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్టైల్లో ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. నాకు ఎందుకు నచ్చింది అన్నానంటే ఇలాంటి పోస్టర్ కోసం ఇంకొక ఏ టూల్ ను వెబ్సైట్ యూజ్ చేయాలి, బట్ ఇదే ఏ ఇమేజ్ జనరేషన్ లో ఇమేజ్ జనరేట్ చేసుకొచ్చి ఇలాంటి పోస్టర్ సంబంధించిన కొన్ని డిఫాల్ట్ థీమ్స్ లాంటివి మనకు కనిపిస్తాయి అనమాట. వాటిని యూజ్ చేసుకుని అయితే మీరైతే డైరెక్ట్ గా జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు టెక్స్ట్ లాంటివి మార్చుకున్నాను అనమాట. సో మీకు ఓకే అనుకుంటే దిస్ లుక్స్ మే గుడ్ మే క్లిక్ చేయాలి. చూడండి, ఏ ఇన్ కల్చర్ 12 సెప్టెంబర్ యూట్యూబ్ అని వచ్చింది, కానీ మన ఏ తెలుగు అనే పదం అయితే ఎక్కడ కనిపించలేదు. ఇంకోటి ఆ పర్టికులర్ థీమ్ ని మన ఇచ్చిన దాన్ని బట్టి కొంచెం చేంజెస్ కూడా చేసుకుంది. ఓకే, మీరు ఓకే అనుకుంటే దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఉదాహరణకి నేను టెడ్ టాక్ లోకి వెళ్తున్నాను, ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఏం చేశానంటే ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అంతా తీసి ఏ తెలుగు బిగినర్ కోర్స్ ఏదైతే ఉందో మనది నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది, దాన్ని జనరేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అయితే పోస్టర్ జనరేషన్ మాత్రం కొంచెం టైం పడుతుందండి ఆ డిజైన్ బట్టి. ఇప్పుడు నాకు జనరేట్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ October 6th ఏ తెలుగు వర్చువల్ ఆడిటోరియం. నేను ఇక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్ నేను ఎంటర్ చేయలే, బట్ అది ఇవ్వకపోయినా మనకి వర్చువల్ ఆడిటోరియం అని అదే తీసుకుంది అనమాట. సో టెక్స్ట్ వరకు కరెక్ట్ గా వచ్చింది, ఎందుకంటే వీళ్ళు ట్యూన్ చేశారు స్పెసిఫిక్ గా ఈ పోస్టర్ వరకు టెక్స్ట్ మోడల్ ట్యూన్ చేశారు కాబట్టి కరెక్ట్ గా వస్తుంది. లేదనుకోండి మనం రెగ్యులర్ గా వాడే టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ వెళ్ళి డైరెక్ట్ గా వేస్తే కనుక టెక్స్ట్ లో ఏదో ఒకటి తప్పు వస్తుంది, బట్ ఇందులో చాలా నీట్ గా వస్తుంది అనమాట. అందుకు నాకు నచ్చింది అన్నాను ఆ పాయింట్. సో ఇది మీకు ఇందులో చూపించిన ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీకు నచ్చినట్టుగా డిఫరెంట్ క్రియేటివ్ ఉన్నాయన్నమాట. పోస్టర్స్ క్రియేటివ్స్ ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని మీకు కావాలనుకుంటే డైరెక్ట్ గా మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చినా కూడా దీని ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఏ మోడల్ నాకు నచ్చిందని చెప్పడానికి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. మూమెంట్స్ అండ్ సెలబ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఎవరైనా బర్త్డే కేక్స్ లాంటి విషెస్ కావాలనుకుంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయి. అలానే కింద చూస్తే ఫెస్టివల్స్, ఇండిపెండెన్స్ డే, దీనికి సంబంధించిన పోస్టర్స్ మీరు జస్ట్ టెక్స్ట్ బై డిఫాల్ట్ గా ఉంటుంది, మీరు కావాలి డైరెక్ట్ జనరేట్ చేసుకుని చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణ నేను ఇండిపెండెన్స్ డే సంబంధించిన పోస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేశాను. డైరెక్ట్ గా ప్రాంప్ట్ క్రియేట్ ఎన్ ఇండిపెండెన్స్ గ్రీటింగ్ కార్డ్ ఫర్ వైస్రాయ్ కోర్ట్ విషింగ్ రెసిడెంట్స్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి సో ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఓకే అనుకుంటే దిస్ లుక్స్ గుడ్ మీద క్లిక్ చేయాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే బై వైస్రాయ్ కోర్ట్ ఆన్ August 15th అని వచ్చింది. ఇక్కడ మీరు టెక్స్ట్ కావాలంటే కూడా మార్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ బై డిఫాల్ట్ గా జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. సో ఇంత రియలిస్టిక్ గా వచ్చింది మనకి ఫ్లాగ్ కూడా. అలానే మీరు దివాళీ కానివ్వండి, హోలీ, రక్షాబంధన్, కేవలం ఇలాంటి ఫెస్టివల్స్ అనే కాదు, మీరు ఆ ప్రాంప్ట్ లో డిఫరెన్స్ ఇచ్చి హోలీ కాకపోతే లేకపోతే మీకు దసరా అని పెట్టుకుని ఏదైనా మీకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అవుతుంది అనమాట. సో మీరు అవి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ బర్త్డే చూద్దాం. సో పోర్ట్రైట్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ గమనిస్తే ఈ పర్టికులర్ కేక్ లో మీకు ఇమేజ్ కావాలనుకుంటే అక్కడ పైన మీ హ్యాపీ బర్త్డే మీ పేరు రావాలనుకుంటే
అనుకుంటే జస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో హ్యాపీ బర్త్డే పక్కన ఉన్న పేరు ఏదైతే ఉందో మీ పేరు పెట్టుకుని ఇమాజిన్ మీద క్లిక్ చేస్తే చాలు అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఇదేంటిది ఈ ప్రాంప్ట్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ ప్రాంప్ట్సే కదా, మీరు ఏ మోడల్ ఇచ్చినా జనరేట్ చేస్తుందంటే కాదండి. మీరు ట్రై చేయండి, చాలా వరకు ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చేస్తాయి. బట్ ఆ ప్రాంప్ట్ ఆ ఇమేజ్ టూల్లో పెడితే పదాల్లో డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇందులో ఉన్న ప్రత్యేకత వీళ్ళు ట్యూన్ చేశారు కాబట్టి మీరు ఇచ్చిన పదాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ మిస్టేక్ లేకుండా వస్తుంది. అది దీనివల్ల ఉన్న ఉపయోగం అనమాట. చూడండి, హ్యాపీ బర్త్డే కృష్ణ అని వచ్చింది. చూడడానికి ఎంత రియలిస్టిక్ నిజంగా ఒక కేక్ లా ఉంది కదా. సో మీకు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సెలబ్రేషన్ సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. అలానే మీరు ఏమైనా బ్రౌచర్స్ లాంటివి జనరేట్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయి. స్మార్ట్ ఎడిటర్ ఫైనల్ గా ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీరు ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏ యూస్ చేసుకుని నేను అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. దానికి ఇందాక జనరేట్ చేసిన ఏ ఇమేజ్ ని ఇన్పుట్ చేస్తున్నాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ అనలైజ్ చేసిన వెంటనే ఇక్కడ ఇమేజ్ లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. పర్సనా, లేకపోతే హెయిరా, లేకపోతే షర్టా, ఇయర్ రింగ్స్. సో దేని మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. ఈ ఫీచర్ కూడా నచ్చింది అనమాట. మీరు బై డిఫాల్ట్ గా ఎడిట్ చేసుకోవడానికి హెల్ప్ అయిపోతుంది అనమాట. ఇది ఆ ఏరియా ఏది కూడా మీరు సెలెక్ట్ చేసి చూపిస్తుంది. సో మీరు ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ పర్టికులర్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను ఆల్రెడీ స్పెసిఫిక్ ఇందాక సెలెక్ట్ చేసుకుంది డ్రెస్ కాబట్టి ఇక్కడ నేను బ్లూ కలర్ అని మెన్షన్ చేశాను. ఈ పర్టికులర్ జనరేషన్ అయితే అంత బాగా రాలేదండి. నేను ఒకసారి వేరే ఇమేజ్ ఇచ్చి ట్రై చేస్తాను. ఈసారి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను. సార్ రిమూవ్ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సరే, మన రిమూవ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తో పాటుకి ఈ పర్సన్ కూడా రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పర్సన్ కూడా సెలెక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. బట్ ఇక్కడ అసలు పొంతన లేకుండా వచ్చిందండి. సో ఓవరాల్ గా మనకి క్రియేటివ్ కార్నర్, పాజిటివ్ అండ్ క్రియేటివ్, మూమెంట్స్ అండ్ సెలబ్రేషన్ వరకు ఓకే. బట్ స్మార్ట్ ఎడిటర్కి వచ్చేసరికి కొంచెం ఆ టూల్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంది అనిపించింది. బట్ ఒకటైతే చెప్పాలి, ఇండియా టెక్స్ట్ ఇమేజ్ ఏ మోడల్ మాత్రం చాలా బాగుందండి. ఒక ఫీచర్ తప్పిస్తే మిగిలిన కూడా చాలా బాగుంది. మీకు ఉపయోగపడే ఫీచర్స్ అన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేసినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి.